Hello coders, welcome back to my YouTube channel. సో టుడేస్ టాపిక్ వచ్చేసి కన్స్ట్రెయింట్స్ ఇన్ SQL. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, సో దట్ కన్స్ట్రెయింట్స్ అసలు ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుంది అని అర్థమవుతుంది. మీరు ఎలాగో చూడర్లే, నేనే చెప్పేస్తా. రూల్స్ ఆఫ్ EF కార్డ్లో రూల్ నెంబర్ 4 ఈస్ whenever we are inserting the data into the table, we need to verify and validate it. Validate what? The data. To verify and validate the data, we are having two ways. One is data types and another is constraints. So this video is all about constraints. So what is constraints? Constraints are set of rules or conditions used to validate the data. Okay, it is used to limit the type of data that go into the table, and it is also ensures the data accuracy and reliability. If there is any violation between constraint and data action, the action is aborted. అంటే బేసికల్లీ ఏం లేదంటే ఉంది. ఒకవేళ మనం టేబుల్స్లోకి డేటా ఎంటర్ చేసేటప్పుడు పర్టికులర్ రూల్స్ అండ్ కండిషన్స్ని ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫాలో అవ్వకపోతే ద యాక్షన్ ఈజ్ అబార్టెడ్. అండ్ బై యూజింగ్ కన్స్ట్రెయింట్స్ మనం ఏంటంటే పర్టికులర్ బౌండరీస్ పెట్టచ్చు, విచ్ టైప్ ఆఫ్ డేటా షుడ్ గో ఇన్ టు దట్ కాలమ్ అని. డేటాని ఎలా వ్యాలిడేట్ చేయాలి అంటే బై యూజింగ్ 6 టైప్స్: యూనిక్, నాట్ నల్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, చెక్ అండ్ డిఫాల్ట్. వాట్ ఆర్ ది 6 కన్స్ట్రెయింట్స్ అని చూద్దాం క్లియర్గా అండ్ డీటెయిల్డ్గా. సో ఫస్ట్ దానికన్నా ముందు సింటాక్స్ చూడండి, సో దట్ నేను ఒక్కొక్క కన్స్ట్రెయింట్కి ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ లైన్ వచ్చేసి క్రియేట్ టేబుల్, శాంపుల్ టేబుల్ అని ఉంది కదా. సో శాంపుల్ టేబుల్ అనేది నేను టేబుల్ నేమ్ ఇస్తున్నా. క్రియేట్ టేబుల్ ఈస్ దట్ ఈస్ హౌ ఐ కెన్ క్రియేట్ ఎ టేబుల్ ఇన్ SQL. అది ఎలానో క్రియేటింగ్ టేబుల్ నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ. ఒక టేబుల్ని క్రియేట్ చేసా, శాంపుల్ టేబుల్ అని. పారెంథసిస్ ఓపెన్ చేసా, కాలమ్ 1, ఫస్ట్ కాలమ్స్ నేమ్, స్టూడెంట్ ID, సెకండ్ కాలమ్ నేమ్, స్టూడెంట్ నేమ్, థర్డ్ కాలమ్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్ అనుకుందాం. డేటా టైప్స్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసా, వాట్ ఈస్ డేటా టైప్ అండ్ సైజ్ అనే దాని గురించి. సో నౌ కన్స్ట్రెయింట్ నేమ్. ఇక్కడ కన్స్ట్రెయింట్ నేమ్ ఇవ్వాలి. ఐదర్ ఇట్ మే బి యూనిక్, నాట్ నల్, చెక్, ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. ఏ కన్స్ట్రెయింట్ ఎక్కడ యూజ్ అవుతుంది అనేది ఇండివిజువల్ కన్స్ట్రెయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు వాటి ఎగ్జాంపుల్స్లో క్లియర్గా చూద్దాం. అండ్ రిమెంబర్, ఫస్ట్ కాలమ్ అండ్ సెకండ్ కాలమ్ షుడ్ బి separated by comma. Close the parenthesis and put a semicolon. Semicolon indicates the query ends అని. First constraint is unique. It ensures that all the values in a column are different. అంటే యూనిక్గా ఉండేలా చూసుకుంటుంది, రిపీటెడ్ వాల్యూస్ ఏవి ఉండకుండా చూసుకుంటుంది పర్టికులర్ కాలంలో. ఇంకోలాగా కూడా చెప్పుకోవచ్చు మనం యూనిక్ని, ద కాలమ్ విచ్ డు నాట్ హ్యావ్ డూప్లికేట్ వాల్యూస్. రిపీటెడ్ వాల్యూస్ లేని ఒక కాలమ్ని మనం యూనిక్గా డిక్లేర్ చేయొచ్చు. ఓకే, నౌ నాట్ నల్. దిస్ కన్స్ట్రెయింట్ టెల్స్ దట్ వీ కెనాట్ స్టోర్ ఏ నల్ వాల్యూ ఇన్ ఏ కాలమ్. ఓకే, అంటే ఎంటీగా ఏ వాల్యూ ఉండకూడదు, ఏ రికార్డ్ ఉండకూడదు అన్నప్పుడు విల్ బి యూజింగ్ నాట్ నల్ కన్స్ట్రెయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సమ్ రీజన్ ఇట్స్ మ్యాండేటరీ దట్ ఐ నీడ్ ఆల్ ద యూజర్స్ ఫోన్ నెంబర్ అండ్ ఐ షుడ్ బి ఎంటరింగ్ ఇన్ టు దట్ కాలమ్ కాల్డ్ టెలిఫోన్ ఆర్ ఫోన్ నెంబర్స్. ఆ కేసులో నేను నాట్ నల్ కన్స్ట్రెయింట్ని ఆ కాలమ్కి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈజ్ ప్రైమరీ కీ, ఎ కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్. It uniquely identifies each row in a table, and this constraint is used to specify a field in a table as primary key. అంటే ఒక కాలం ఎంటీగా ఉండకూడదు, డూప్లికేట్ వాల్యూస్ కూడా ఉండకూడదు. There should be all unique values. Now let's see the properties of primary key. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అది రిపీటెడ్ వాల్యూస్ని, డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. అండ్ నల్ వాల్యూ, ఏ వాల్యూ ఇవ్వకుండా ఉన్నా కూడా ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ అనమాట. ప్రైమరీ కీ ఏంటంటే యూనిక్ అండ్ నాట్ నల్ కన్స్ట్రెయింట్ రెండింటి కాంబినేషనే ప్రైమరీ కీ. అంటే యూనిక్ ప్రాపర్టీని, నాట్ నల్ ప్రాపర్టీని రెండింటిని ప్రైమరీ కీ ఫాలో అవుతుంది. ఒక టేబుల్లో ఒక కాలం మాత్రమే ప్రైమరీ కీగా డిక్లేర్ చేయగలము. ఈ ప్రైమరీ కీ అనేది ఆప్షనల్ బట్ హైలీ రికమెండెడ్. లుక్ ఎట్ దిస్ టేబుల్. యూనిక్కి ప్రైమరీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే యూనిక్ కెన్ యాక్సెప్ట్ నల్ వాల్యూస్ బట్ ప్రైమరీ డు నాట్ హ్యావ్ నల్ వాల్యూస్ అనమాట. ఇప్పుడు ఫోన్ నెంబర్ అనే కాలంలో నేను ఎవరి ఫోన్ నెంబర్ అయినా మిస్ అయినా కూడా బట్ ప్రైమరీకి డిక్లేర్ చేసిన కాలమ్స్లో కంపల్సరీ వాల్యూస్ ఉండాలి. ఫోర్త్ కన్స్ట్రెయింట్ ఈజ్ ఫారెన్ కీ. ఇట్ ఈస్ యూస్డ్ టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ ద టేబుల్స్. ఫారెన్ కీ క్యారెక్టర్ అవుట్ బిహేవియర్ ఏంటంటే రిపీటెడ్ వాల్యూస్ని లేదా నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్
ఇట్ ఈస్ నాట్ ఏ కాంబినేషన్ ఆఫ్ యూనిక్ అండ్ నాట్ నల్. అంతే కదా, బోత్ యాక్సెప్ట్ చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ నాట్ కాంబినేషన్ ఆఫ్ యూనిక్ అండ్ నాట్ నల్. ఒక టేబుల్కి మోర్ దెన్ వన్ కాలమ్ వీ కెన్ అసైన్ ఇట్ యాజ్ ఫారెన్ కీ అనమాట. ఇఫ్ ద కాలమ్ వాంట్స్ టు బికమ్ ద ఫారెన్ కీ ఇట్ మస్ట్ బి ప్రైమరీ కీ ఇన్ ఇట్స్ ఓన్ టేబుల్. ఇది మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ చూపిస్తాను, అర్థమవుతుంది. సో లాస్ట్ point is foreign key is present in child table but it belongs to the parent table. Remember this point, interview point of view lo. Foreign key is also known as referential integrity constraint. Foreign key is a field in a table which uniquely identifies each row of another table. That is, this field points to primary key of another table. This usually creates a link between two tables. అంటే ఇంకా క్లియర్గా చూద్దాం. నేను 2 tables తీసుకున్నా, పర్సన్ టేబుల్ అండ్ ఆర్డర్ టేబుల్. Person table is containing 4 columns. Order table contains 3 columns. 4 columns ఏంటి? పర్సన్స్ టేబుల్లో పర్సన్ ఐడి, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ ఏజ్. ఆర్డర్స్ టేబుల్లో ఆర్డర్ ఐడి, ఆర్డర్ నేమ్ అండ్ పర్సన్ ఐడి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పర్సన్ ఐడి వాజ్ అ కామన్ కాలమ్ వీఆర్ హ్యావింగ్. సో ఈ యూనిక్గా రిపీట్ అవ్వని కాలం ఏదైతే ఉందో పర్సన్ టేబుల్లో 1 2 3 దట్ ఈజ్ ఎ ప్రైమరీ కీ. ఇక్కడ ఆర్డర్స్ టేబుల్లో పర్సన్ ఐడి వాజ్ రిపీటింగ్ 3 3 2 1. అంటే పీటర్సన్ పర్సన్ ఐడి ఈజ్ 3. హీ ఈజ్ ఆర్డరింగ్ 2 ఐటమ్స్, ఆర్డర్ 1 ఆర్డర్ 2. సో ఇలా ఫారెన్ కీ ప్రైమరీ కీ యూజ్ చేసుకొని 2 టేబుల్స్కి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ చెక్. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. చెక్ అంటే ఏంటంటే ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే ద వాల్యూ విల్ బీ యాక్సెప్టెడ్ ఇన్ టు ద టేబుల్, ఇన్ టు ద కాలమ్. సారీ, ఇక్కడ చూడండి, ఐఎమ్ రైటింగ్ ఎ క్వైరీ సచ్ దట్ ఒక స్టూడెంట్ ఐడి, ఒక స్టూడెంట్ ఏజ్ 18 ఉంటేనే ఐ కెన్ ఎంటర్ దట్ స్టూడెంట్ డీటెయిల్స్ ఇన్ టు దట్ కాలమ్ అనమాట. సో ఐఎమ్ చెకింగ్ వెదర్ ఆ ఏజ్ 18 ఉందా లేదా అనేది. క్వైరీ చూస్తే అగైన్ పర్సన్ అనే టేబుల్స్ క్రియేట్ చేసా. లాస్ట్ నేమ్ డేటా టైప్ నాట్ నల్, ఫస్ట్ నేమ్ అండ్ డేటా టైప్, ఏజ్ ఇంట్ వచ్చేసి హియర్ చెక్ అనే కన్స్ట్రెయింట్ని యూజ్ చేసుకొని పారాంథసిస్ ఓపెన్ చేసి ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉన్నా ఆర్ 18 ప్లస్ ఉన్నా కానీ I can enter their details into my column. That is how I am giving the condition. Note this point, Your Honor. Data types are mandatory and constraints are optional. What is the difference between unique and primary key? Can you please comment it? డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ ఏం స్పెసిఫై చేస్తుందంటే ఎప్పుడైతే యూజర్ ఫర్గెట్స్ ఆర్ యూజర్ డు నాట్ ఎంటర్స్ ఎనీ వాల్యూ ఇన్ టు ద కాలమ్, అప్పుడు మనం డిఫాల్ట్గా ఇచ్చిన వాల్యూ విల్ బి టేకెన్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్వైరీలో వీఆర్ గివింగ్ ఏజ్ ఇంట్ డిఫాల్ట్ 18. సో దట్ ఒకవేళ యూజర్ ఎంటర్ చేసేటప్పుడు ఏజ్ అనే కాలంలో ఏజ్ ఎంటర్ చేయడం మర్చిపోతే డిఫాల్ట్గా ఇట్ విల్ బీ గివెన్ యాజ్ 18. Thank you very much for watching the video, my dear dedicated